శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు డాక్టర్ బిట్లింగ్ ముత్తన్న. ఈరోజు మనము ఇంటికి ప్రహారీ గోడ ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ఇంటిలో నివసించే వారికి మనకి ఇంటికి గోడలు ఎంత ముఖ్యమో మనం నివసించే స్థలానికి ప్రహారీ గోడ అంత ముఖ్యమైంది. ఎందుకంటే ప్రహారీ గోడ నిర్మాణం చేయలేకపోతే మన పక్కన ఉన్న వాళ్ళ ఇంటి యొక్క ఎనర్జీలు, నెగటివ్ ఎనర్జీలు అన్నీ కూడా మన ఇంటికి ప్రసరించబడతాయి, ఫామ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రహరీ గోడ నిర్మాణం చేయాలి. ఇంటి చుట్టూ కూడా స్థలం ఖచ్చితంగా వదలాలి. లేకపోతే మన ఇంటిలోనికి ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది రాదు. పాజిటివ్ ఎనర్జీ మనం కోల్పోయినప్పుడు మన ఇంట్లో వాస్తుపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి ప్రహరీ గోడ అత్యంత ప్రాధాన్యమైనది. ప్రహరీ గోడ లేకపోతే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవలసినటువంటి ఒక అవసరం ఉంటుంది. పక్కనున్న వాళ్ళ యొక్క నెగటివ్ ఎనర్జీల వల్ల మనము సమస్యల పాలవుతాము. ఈ కాలంలో జనాభా పెరుగుదల వలన మనం తీసుకున్నటువంటి ఒక స్థలము తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి. తక్కువ పరిమాణంలో స్థలం తీసుకున్న తర్వాత మనం ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు మనం ఇల్లు విశాలంగా ఉండాలని అనుకుంటాం. కానీ ఇల్లు విశాలంగా ఉండవలసిన అవసరం లేదు. చిన్నగా నిర్మాణం చేసుకున్నా, తక్కువ స్థలంలో నిర్మాణం చేసుకున్నా ఇంటి చుట్టూ మాత్రం ఖచ్చితంగా స్థలం వదిలి నిర్మాణం చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంట్లో సుఖశాంతులు, సౌభాగ్యాలు చేకూరుతాయి. స్వస్తి.